చిక్కుడు గింజలతో లేదా అనప గింజలు అని కూడా అంటారు వీటిని, వాటితో కూర్మా ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. ఇది ఇడ్లీకి, దోశకి, అన్నానికి, ఫ్లేవర్డ్ రైస్ ఐటమ్స్, జీరా రైస్ లాంటి వాటికి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇది సీజనల్గా ఇప్పుడు బాగా దొరుకుతుంటాయి. ఇవి 1/2 కిలో గింజల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిని డైరెక్ట్గా ఒక కుక్కర్లోకి వేసేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అంతే నీళ్లు, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి ఉడికిన తర్వాత ఉప్పు లేకపోతే చప్పచప్పగా అనిపిస్తుంది, అందుకని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అవి ఉడికేంత లోపల మనం పక్కన దానికి కావాల్సిన మసాలా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్లంతా పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఒక చిన్న కప్తో తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ల దాకా వచ్చింది. 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఎక్కువ కారం లేదు, మీ కారానికి తగ్గట్టు కాస్త ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. 2 టీ స్పూన్ల వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు. ఈ మిశ్రమానికి సరిపడా ఇప్పుడు మిక్సీలో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. నీళ్లు పోసుకుని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంత లోపల కుక్కర్ అయిపోయింది. ప్రెషర్ అదంతట అది పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, గింజ ఇలాగా మెత్తగా ఉడికింది. మనకి ఇంతవరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాము. ఒక బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకుని ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాను. ఇది వేయించుకోవాలి. మనకి మరీ మెత్తగా అయిపోకర్లేదు, కాస్త రంగు మారితే సరిపోతుంది. ఒక టొమాటోని ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయకి టొమాటోకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పటిదాకా మనం ఉప్పు అనేది 3 స్టేజెస్లో వేసుకున్నాం. ఫస్ట్ గింజలకు వేసుకున్నాం, తర్వాత మిక్సీలో వేసుకున్నాము, ఇప్పుడు బాండ్లీలో వేసుకున్నాం. దేనికి దానికి వేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. టొమాటో కూడా మెత్తగా అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకుని మిక్సీ జార్లోది మిశ్రమం దీంట్లో వేసేసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి కాస్త జార్లో కూడా నీళ్ళు పోసుకుని దీంట్లో వేసుకున్నాను. ఇదంతా ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. మనం మిక్సీలో అన్ని పచ్చి వేసాం కాబట్టి ఇలాగ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి, అప్పుడు పచ్చివాసన పోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, నేను ధనియాలని డ్రైగా రోస్ట్ చేసుకుని తర్వాత పొడి చేసుకున్నాను, ఆ పొడి వేసుకున్నాను. తర్వాత 1 నిమిషం మొత్తం ఉడకనించిన తర్వాత కుక్కర్లో ఉడికించిన గింజల్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మెల్లిగా ఉడికితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి. పుట్నాల పప్పు వేయటం వలన బైండింగ్ బాగా వస్తుంది. ఒకసారి మొత్తం కలిపి చూపిస్తున్నాను, అంతా కలిసినట్టుగా వస్తుంది. చూడండి, మనకి కూర్మా రెడీ అయినట్టే, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు చివరిగా గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఈ సీజన్లో దొరికే చిక్కుడు గింజల కూర్మా రెడీ అయిపోయినట్టే. ఇది నేను ఈరోజు దోశతో సర్వ్ చేస్తున్నాను.